హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఏం చేస్తున్నారు అందరూ? ఇది ఒక ఫన్ లైవ్ విత్ వాయిస్ ఆఫ్ విజయనగరం. మన లోకేష్ని లైవ్లో తీసుకుందాం. ఒక్క 2 నిమిషాలు ఉండండి, యాడ్ చేస్తాను. ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా మేము ఆన్సర్ చేస్తాం. జస్ట్ ఇది ఫన్ లైవ్, ఎక్కువ రియాక్ట్ అవ్వద్దు, ప్రశాంతంగా మాట్లాడండి. లోకేష్, ఆయన హాయ్, ఏం చేస్తున్నావు? రెస్ట్ లేదు. ఇది ఈ రోజుతో క్లోజ్ చేసి హ్యాపీ ప్రశాంతంగా రెస్ట్ చేసుకోవాలి. ఓకే, సేమ్ ఫీలింగ్ మాది కూడాను. ఆ, ఇప్పుడు యాక్చువల్లీ అసలు ఇదొక ఫన్ లైవ్. అది అది ప్రేక్షకులు గుర్తుంచుకోండి. మనీ కాంట్రవర్సీ ఏమైనా అడగాలంటే మనీగాడు లైవ్ లోకి రాడు, ఆడికి భయం. 5 అన్నాడు, 6 అన్నాడు, 7 అన్నాడు, ఫోన్ ఎత్తాడు. ఆడి కోసం మేము టైం వేస్ట్ చేసుకోవాలి. ఇంకా మన బాబా స్కామ్స్ అంటే మరి ఆడ ఆడియోస్ వింటుంటే ఇంకొక 4 గంటల ఆడియోస్ ఉన్నాయి, మీ అందరికీ షేర్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. సో ఓకే, విజయనగరం గురించి ఏమైనా అప్డేట్స్ ఉంటే, ఏమైనా ఫ్రెష్ అప్డేట్స్ ఉంటే మాట్లాడు లోకేష్. అన్న ఒక్క నిమిషం, నాకు ఈ కామెంట్ సెక్షన్ ఆగిపోయింది, ఎవరు కనిపించట్లేదు. నీకు వస్తుందా? నాకు వస్తుంది కామెంట్ సెక్షన్. ఒకసారి రీజాయిన్ అవుతాను, ఒక్క 1 minute. ఓకే. ఇందులో చాలా మంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏంటంటే, డైలీ మన మనీ గురించి అడుగుతున్నారు. మనీ చేతగాని వాడు, కరప్షన్ ఫెలో, వాడు చాలా అమౌంట్ తినేశాడు. ఎంతమంది దగ్గర తినేశాడు అంటే అంతమంది దగ్గర తినేశాడు. ప్రతిదీ లైవ్ స్ట్రీమ్ వీడియో ఆడు యాక్సెప్ట్ చేస్తాడు. కానీ లోకేష్, మనీ ఏంటంటే చాలా మంది అమౌంట్ తినేశాడు. ఆ అవును. విషయం జనాలు క్లారిఫికేషన్ అడుగుతున్నారు. మనం ఎన్నిసార్లు లైవ్ లోకి రమ్మన్నా వాడు రాడు. ఎంత అమౌంట్ తీసుకున్నాడో క్లారిఫికేషన్ ఉండదు. ఇంకోటి నా- ఏంటంటే, యాక్చువల్ గా మనీ 5 o'clock లైవ్ అన్నారు. మనీ కోసం మేము 5 o'clock నుంచి ఎదురు చూస్తున్నాం. ఆల్రెడీ టైం 5:40 అయ్యింది. విక్రమార్కులు అంటారు చూడండి, రండిరా రండిరా అంటే క్యా రండిరా అన్నట్టు ఆడ అడ్రస్ లేకుండా పోయాడు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు. మనీ, నువ్వు నాకు ఫేక్ అకౌంట్ నుంచి ఎక్కడి నుండో చేస్తున్నావు, నాకు చూస్తున్నావు, నాకు తెలుసు. నీకు 6 వరకు టైం ఇస్తున్నావు. నువ్వు స్టోరీ పెట్టి ఎప్పుడు వస్తావని చెప్పకపోతే మాత్రం నువ్వు మాత్రం స్కామ్ ఫస్ట్ ఏమని నువ్వే, ఇది మాత్రం ఒప్పించుకోడు. విజయనగరం, వైజాగ్, శ్రీకాకుళం, మరి నీకు ర్యాపిడో వేసుకోవడానికి ఆ ప్లాటినా బండి కూడా ఉండదు. జనాలు తంతారు, ఎక్కడ కనిపిస్తే అక్కడ కుక్కను కొట్టినట్టు కొడతారు రా మనీ. నువ్వు మారు, నువ్వు తప్పు చేసావని నిరూపించుకో. నువ్వు తిన్న డబ్బులు ఆ పూర్ ఎస్ఎంఏ పిల్లలకి, చిన్న పిల్లలకి ఆ డబ్బులు తిరిగి ఇచ్చేయమని. నీ మీద చాలా రెస్పెక్ట్ పెరుగుతుంది అందరికి. ఎంత రెస్పెక్ట్ పెరుగుతుంది అంటే, నవీన్ అనే లుచ్చాగాడిని పక్కన పెట్టి నిన్ను దేవుడిలా ట్రీట్ చేశారు జనాలు, వైజాగ్ ప్రజలు, ఎస్పెషల్లీ వైజాగ్ పీపుల్. ఆ వైజాగ్ పీపుల్ నువ్వు ఎక్కడ కనబడితే అక్కడ తంతారు, లిటరల్లీ. మరి నువ్వు తిరగలేవు రోడ్ల మీద. ఆ పోలీస్ స్టేషన్ స్టేటస్ అనేది అది 2 days బ్యాక్ ది. అప్పుడు ఎప్పుడో వెళ్ళి స్టోరీ పెట్టాడు. ఇంకోటి ఏంటంటే, రీసెంట్ గా 2 రీల్ అప్లోడ్ చేశారు. మీరు అందులో లాస్ట్ రీల్ ఒకటి చెక్ చేస్తే, షర్ట్లు అసలు 2 minutes మాట్లాడడానికి 2 సార్లు షర్ట్లు మార్చాల్సిన పనే ఉంది బాబా, చిన్న బాబా. 2 సార్లు మార్చాడన్న. అంటే మొన్న జూడియోకి సేల్ ఉందని వెళ్ళాడంట. అక్కడ ఎవరో ఏంటి ఇష్యూ మీద అని చెప్పేసి అడిగేసరికి అక్కడ నుంచి వెంటనే జారిపోయాడంట, పారిపోయాడు అక్కడ నుంచి. ఇంకోటి నాకు నిన్న మన వాళ్ళు ఎలాంటి హైలైట్ అంటే, నిన్న మనీ గురించి ఒక ఫోటో పెట్టారు, రెస్టారెంట్ లో తిరుగుతుండే చిల్ అవుతున్న చోటా బాబా అనేసి. ఇంకొకటి ఏమో దానికి కామెంట్ ఏం పెట్టారండి మన వాళ్ళు, ప్రజల డబ్బులు కదా అంతైనా చిల్ అవుతలే అని చెప్పి ఒక కామెంట్ పెట్టారు. మన పోస్ట్ లో ఉంటుంది చూడండి. నిజమే, 100% అది ప్రజల డబ్బే. ఎందుకంటే ఆ ప్రజల డబ్బు కష్టార్జితం, చాలా మంది కష్టార్జితం. ఇప్పుడు చాలా మంది మన ఒకే క్వశ్చన్ అడుగుతున్నారు, మిగిలిన బేబీల్ని మీరు అందరూ వచ్చి కాపాడతారా 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 అంటే అందరూ కాపాడతారు.
ప్రతి ఒక్కడికి నీకు బాధ్యత లేదా? నువ్వు అడిగిన క్వశ్చన్ అడిగి నీకు బాధ్యత లేదా? నాకు బాధ్యత లేదా? పిల్లలు అందరి పిల్లలు కాబట్టి అందరినీ కాపాడాలి. కాపాడాల్సిన బాధ్యత నీది, నాది, మనందరిది. అందరిది బాధ్యత. ఓన్లీ 100 రోజుల్లో జరగాల్సిన క్రౌడ్ ఫండింగ్ సక్రమంగా నువ్వు గవర్నమెంట్ స్కానర్ దానికే కొడితే 20 రోజుల్లో అయిపోతుంది. తర్వాత ఇంకొక బేబీ బతుకుతుంది. ఇలాగా చాలా మంది బేబీస్ బతుకుతారు. నేను ఇది చెప్పడానికే ఎస్పెషల్లీ చాలా మంది అడుగుతారు, అసలు మీరు ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు, ఏమీ చేయలేరు అంటే, నువ్వు అంటున్నావు కదా, నువ్వు చెయ్యి, నీ దగ్గర నువ్వు స్టార్ట్ చేయి, మేము జాయిన్ అవుతాం. లేకపోతే మా దగ్గర మేము స్టార్ట్ చేస్తాం, నువ్వు రా జాయిన్ అవ్వు. ఏమని చెప్పమని? క్రేజీ మనీ ఎక్కడున్నావు? మనీ లైవ్ వింటున్నావు కదా. ఎక్కడ ఉంటారు? ఫ్రెండ్ రూమ్ అంటాడు, అక్కడ ఎక్కడ హోటల్లోనేమో చిల్ అవుతూ ఉంటాడు టవల్ అంటే కట్టుకొని. ఇష్టానుసారంగా డబ్బులు వచ్చాయి కదా, మరి ఇంకా చిల్ కాకపోతే ఇంకేమైనా అవుతాడు. రాత్రి ఒక మేడం ఫోన్ చేశారు, ఇందులో పేరు డిస్క్లోజ్ చేయను. అవును. ఆ మేడం రాత్రి 11 గంటలకు ఫోన్ చేసి, వాళ్ళ బాబు చనిపోతే ఇక్కడ చెవిదుద్దులు వాళ్ళ పాపవిను ఆవిడవి ఇద్దరివి చెవిదుద్దులు అమ్మారు. ఆవిడ జెన్యున్ గా అమ్మారు. 33,000 రూపాయలు మనకి ఇచ్చారు. ఆవిడ బాధపడుతూ ఏడుస్తూ, ఏంటండి అందరూ ఇలా స్క్రిప్ట్ అంటున్నారు, నా డబ్బులు నిజంగా బేబీ వాళ్ళ ఫాదర్ కి వెళ్ళాయా లేదా అని అంటే, వీడు చేసిన ఒక్క పని ఏంటంటే మంచి పని, ఆ డబ్బులు బేబీ ఫాదర్ కి ఇవ్వడం. ఆ ఒక్కటే మంచి పని చేశాడు వీడు న్యాయంగా. ఆ వైజాగ్ మేడం తాలూకు డబ్బులు 33,000 రూపాయలు అవి జెన్యున్. ఇంకా కిషికారావు ఇంకా సంథింగ్ ఎవరెవరో ఉన్నారు, మొత్తం స్కామ్లే చేశారు వాళ్ళు. ఈ ప్రియారావు అన్న అమ్మాయి, పాప మా అమ్మాయికి ఏం సంబంధం ఉందో లేదో మనకైతే తెలీదు, క్లారిటీ లేదు. మా వరకు అయితే ప్రియారావుకి సంబంధించి ఏ విషయం రాలేదు. ఏమని మనీ అంటాను లోకేష్, అవునవును. అవును. వారం రోజులు బట్టి ఈ బోగ్గడ్ మనీ పేరు, మనీ ఆ నవీన్ రామ్ సింగ్ పేరు పెట్టి మన పేర్లు మర్చిపోతున్నాం. అది కదా అన్న. ఇంకోటి మార్నింగ్ నేను ఒక ఇది చూసాను రీలు. అదేంటంటే మనోడేమో ఇందిరమ్మ హౌస్ లో ఉంటున్నాడు, డిఫెండర్ కార్ బుక్ చేశాడు, తర్వాత ట్రాన్సాక్షన్ కూడా అమౌంట్ అయిందని విషయం తెలిసింది. దాని గురించి ఏమంటారు? వాడైతే డిఫెండర్ కార్ మిడ్ వెర్షన్ బుక్ చేశాడని తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇంకా రాలేదు. వచ్చినప్పుడు డెఫినెట్లీ మన వ్యూవర్స్ కి అందరికి చూపిద్దాం. అది కూడా ప్రజల సొమ్మే కదా. మరి ఇందిరమ్మ ఇల్లు అంటే అంటే వాటిని మనం తప్పుగా ఎప్పుడు అను. అవి గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లులు. ఎవరు అంటే బ్రతకడానికి నిస్సహాయంగా ఉన్న వారికి ఇచ్చిన ఇల్లులు. దాంట్లో కూడా కష్టపడి పనిచేసిన బతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కాదు, కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాంటి ఇళ్లలో గౌరవప్రదంగా బతుకుతున్న ఒక కుటుంబంలో ఉంటున్న ఒక వ్యక్తి చేస్తున్న స్కాములు ఇవి. గౌరవప్రదమైన ఎందుకన్నానంటే, ముందు దాకా వాళ్ళ అమ్మగారు కూడా మంచి వాళ్ళు అని అనుకున్నాం మనం. కానీ వాళ్ళ అమ్మగారు కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ ఉన్నారు కాబట్టి ఇంకా మరి గౌరవప్రదం లేదు. ఇంకోటి ఏంటంటే, యాక్చువల్ గా వాళ్ళ మదర్ గారిది మేము ఎందుకు యాడ్ చేయట్లేదంటే, లేడీ కదా అని ఒక రెస్పెక్ట్ తోటి ఆవిడ మదర్ గారిది ఏవి యాడ్ చేయట్లేదు. మీకు ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే డిఎం చెయ్యండి, ఈ బాబా తాలూకు అని ఇస్తాం. 4-5 గంటలు 5-5 గంటలు ఆడియో కాల్స్ అంటే ఇది మామూలు కావాలంటే అందరికి గూగుల్ లింక్ ఒకటి గూగుల్ లింక్ లో పెట్టేసి ఇచ్చేస్తాం. ఆడియో 3 నుంచి 4 గంటలు వింటానంటే వినుకోండి. ఎన్ని క్లిప్స్ ఉన్నాయి అన్ని క్లిప్స్ పంపిస్తాం, ఏం అభ్యంతరం లేదు. అది మేము ట్రూగా ఉంటాం, ట్రూగా మాట్లాడతాం. నెక్స్ట్ చాలా మంది అన్నారు, మీరేం సహాయం చేశారా, మీరేం సహాయం చేశారా, మీరేం సహాయం చేశారా అంటే, మాకు తోచింది మేము సహాయం చేసాంరా, మాకు తోచింది మేము సహాయం చేసాం. అది మేము జనాలకి ఎక్స్పోజ్ చేసి చెప్పుకోవాల్సినంత అవసరం మాకు లేదు. అవును. మాకు మన లోకేష్ గాని నేను గాని కష్టపడిన సొమ్ములో ఒక 5% 10% ఇచ్చాం. ఆ అమౌంట్ మీకు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. మేము మాకేమీ వీడియోలు అక్కర్లేదు, అలాగా పబ్లిసిటీ అక్కర్లేదు. మేము లోకేష్ మేము ఒక ఎన్జిఓ రన్ చేసాం. ఎన్జిఓ రన్ చేసినప్పుడు కూడాను చాలా మందికి ఇచ్చాం. అది పేపర్ లో క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి పెట్టుకున్నాం. అంటే మనం ఇచ్చినట్టు స్పాన్సర్ కి తెలియాలి అని పెట్టుకున్నాం కొన్ని. అది పబ్లిసిటీ పరంగా మేము ఎప్పుడు అనుకోలేదు. ఇలాగ రీల్స్, స్క్రిప్ట్లు, గిఫ్ట్లు అంటే మన తరం కాదు, ఇది మన వల్ల కాదు కూడా. ఇది దృశ్యం సినిమా రైటర్ కూడా ఇండియాలోనే అతిపెద్ద రైటర్స్ కూడా ఇలాంటి స్క్రిప్ట్స్ అనేది రాయలేరండి. అది ఇంపాసిబుల్. నాకైతే ఈ అంది చూసిన తర్వాత మనీ బ్రో రీల్స్ అనేది ఒకసారి ఓపెన్ చేసి చూసేసరికి ఆ యాక్టింగ్ అవన్నీ ప్రతి సీన్ మైండ్ పోతున్న లోపల రేంజ్ లో ఉన్నాయండి. ఒక్కొక్క యాక్టింగ్ అసలు మామూలు లేదు. అదంతా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్.
ఈ బండి బండి పోయింది, బండి అమ్మేశాను, పాప కోసం ఇచ్చేసాను, పర్లేదు, మా అమ్మకి అమ్మేశాను. ఎందుకురా ఈ మాటలు? ఫ్యామిలీని తెచ్చేసి తప్పురా, అలాగ చేయకూడదురా. అఫిలియేటెడ్ గవర్నమెంట్ స్కానర్ కి డబ్బులు వేయండి రా బాధ్యతగా. ప్రజలకి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇన్ని రోజుల నుంచి మిమ్మల్ని విసిగిస్తున్నాం అనుకోవద్దు, ఇంకేం అనుకోవద్దు. దయచేసి మమ్మల్ని కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే ఆ స్కానర్ కి వేస్తే 100 రోజుల్లో అవ్వాల్సింది 20 రోజులు అవుతుంది. ఇందాక తగరపలస నుంచి కూడా ఒక కుర్రాడు రెగ్యులర్ గా మమ్మల్ని తిడుతూ వీడియోస్ చేస్తున్నాడు. ఆ కుర్రాడికి నేను కాల్ చేశాను, తమ్ముడు ఏంట్రా నీ ప్రాబ్లమ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటే, లేదన్య మీరు దేవుళ్ళ నవీన్ రామ్ సింగ్ అన్ని మీద ఇలాగా చేశారు, పోనని వాళ్ళు చేసిన స్క్రిప్టే కదా, మీరు ఎందుకని అలాగ అంటున్నారు, వాళ్ళకి బేబీకి హెల్ప్ అయింది కదా అని అంటే, నేను ఒకటే మాట అన్నాను, తమ్ముడు 100 రోజుల్లో జరగాల్సింది 20 రోజుల్లో జరుగుతుంది. దేర్సి మనీ మనీ యాడ్ క్రేజీ మనీ వ్లాగ్స్ వచ్చాడా? ఫేక్ అకౌంటా రియల్? అరే మనీ మనీ ఇంకోసారి హాయ్ పెట్టు, మనీ హాయ్ పెట్టు, హాయ్ పెట్టు. వచ్చాడు మణికంఠ స్వామి. వచ్చారు. ఓకే ఓకే వాసన్య అక్కడ లైవ్ లో లైవ్ చూస్తున్నావు, కమాన్ యాడ్ అన్నా. ఫోన్ లో హ్యాడ్ రిక్వెస్ట్ యాడ్ చేశానండి మరి. రాని బాబా మనీ. హాయ్ మనీ, బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్ బ్రో. గుడ్ మార్నింగ్ మనీ. ఏ పోలీస్ స్టేషన్ మనీ అది? న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్. ఓకే, గుడ్ మార్నింగ్, సూపర్. ఏం చేస్తావు? వాళ్ళు చేసిన పనులకి అన్ని పట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఏం చేస్తాం? నిరూపించుకోవాలి కదా మరి మనం చేసిన తప్పు ఒప్పు అనేది. ఇప్పటికైనా మనీ నువ్వు బాధ్యతగా మెలిగితే నీ మీద మాకు ద్వేషం లేదు. అని నువ్వు నా అమ్మ ఉదయం నుంచి తిరుగుతున్నా, నేను అలా స్టేషన్ లో అంటాను మాట్లాడి జరగొద్దు. ఒక్క మాట డైరెక్ట్ సిపి గారి దగ్గరికి వెళ్ళిపోతే అయిపోయింది కదా. సిపి గారి దగ్గరికి వెళ్తేనే సిపి గారు పంపించారు. ఓకే గుడ్. ఇంకా కనబడుతుంది పైన రాశారు. గుడ్ గుడ్ సూపర్. నెక్స్ట్ అప్డేట్ చాలా లైవ్ పెడదాం ఒకసారి మళ్ళీ. ఓకే ఓకే నువ్వు కానీ ఓకే మనీ లైఫ్ లో ఏదైనా మంచి పని చేశాడు అని అంటే అది ఒకటే. అది మనం చెప్పలేము, అది ఏం రాశాడు అనేది అది చదివిన తర్వాత చెప్తాం. అది మంచి పనా చెడ్డ పనా ఏం పనా ఎలా రాశాడు అని అనేది అంతే. ఓకేనా? యాక్చువల్ గా మేము మనీ కోసం 5 అన్నాడు అని 5 కోసం ఏడున్నావురా అని చెప్పి ఎత్తుకాం. లాస్ట్ కాల్ లిఫ్ట్ చేయలేదు, ఏది లిఫ్ట్ చేయలేదు. సడన్ గా ఏదో ఫాలోవర్స్ అందరినీ ఒక ఇది చేయాలని చెప్పి ఒక చిన్న జలక్ ఇద్దామని చెప్పి వచ్చాడు. దీన్ని కూడా మనం సీరియస్ గా తీసుకోవద్దు. మొత్తం అంతా ఫైల్ అయిపోయిన తర్వాత అప్పుడు సీరియస్ గా తీసుకొని మణికంఠకు ఒక సాల్వ్ కప్పి, తప్పు ఉంటే మణికంఠ కూడా మనోడితో పాటు పట్టుకెళ్ళిపోదాం, లేదనుకుంటే ఉంచుదాం. తప్పు చేసినోడికి శిక్ష పడుతుంది మనీ, 100% గా మణిగాడికి శిక్ష పడుతుంది. ఎందుకంటే ఈ స్కామ్ లో ఆడు భాగ్యమే. ఆడు అనుకుంటాడు నేను ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను పోలీసులు ఏం చేయరు అని. పోలీసులకి ఎవడూ అతీతం కాదు. తప్పు చేసినోడు, నేను తప్పు చేసినా నన్ను బొక్కలు వేసేస్తారు అంతే. ఎవరికైనా చట్టం అది అంతే. ఎవడు తప్పు చేస్తే ఆడికి షెడ్కి పంపించమని రాశారు అంబేద్కర్ గారు, జాగ్రత్తగా పంపించమని. అది మరి ఎందుకన్నా సడన్ గా మన లైవ్ లో ప్రత్యక్షం అయ్యారు సడన్ గా అంటే వ్యూవర్స్ కి నేను ఎక్కడికి పారిపోలేదు, పోలీస్ స్టేషన్ కి వచ్చాను, పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నాను అంతే. చిన్న స్టంట్ అంటావా? స్టంట్ అని మనం చెప్పలేం గానీ, అంటే జనాల దృష్టిలో ఇప్పుడు మంచిగా మళ్ళీ వచ్చాడా? ఉండు యాడ్ చేస్తాను, క్రేజీ మనీతో యాడ్ చేద్దాం ఒకసారి. ఏం జరుగుతుందో మనకి తెలియాలి కదా. పెట్టాను యాడ్ రిక్వెస్ట్, యాడ్ చేద్దాం. మనీ రామని అదో వాసుదేవ్ అంబాలా కూడా వచ్చాడు ఇప్పుడు. బాయ్ నీ ఫ్యాన్స్ అందరూ వెయిటింగ్ మనీ. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ మనీ. అంబాలా ఏది మళ్ళీ వెళ్ళిపోయిందా? అంబాలా వచ్చారు అడియా అంబాలా అది ఉద్యోగాలు చేసుకొని కళ్ళల్లో ఏదో టైర్స్ వచ్చేస్తున్నాయి గురు, నల్లగా నిద్రలేదు 5 రోజుల నుంచి. ఏం చేస్తా? నేను బిగ్ ఫ్యాన్ మనోడికి. మన మణికంఠ అలా వచ్చి ప్రత్యక్షమే అలా వెళ్ళిపోయాడు అనియా. ఒక్క నిమిషం మనీ, నువ్వే నన్ను రెచ్చగొట్టావు. 5 PM వాసుదేవరావు గారు రావాలి అన్నావు. నేను లైవ్ కి వచ్చాడు, పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ప్రెసెంట్. అంటే కంప్లైంట్ ఇవ్వడంలో బిజీగా ఉన్నాడు. సరేలే ఓకే, అది ఇచ్చుకున్న తర్వాత మనం కూర్చుందాం. లేకపోతే గురు ఒక రౌండ్ టేబుల్ కానీ నేను ఒక 2 days కావాలంటే లీవ్ పెట్టుకోమంటే పర్సనల్ లీవ్ పెట్టుకుంటాను ఒక 2 రోజులు. రౌండ్ టేబుల్ గవర్నమెంట్ ఉద్యోగం, మాది ప్రైవేట్ ఉద్యోగాలు. మమ్మల్ని ప్రైవేట్ అని కాదు గురు, ఒక మాట నేను ఏమంటున్నానంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా సెలవులు ఇవ్వరు గురు, పోలీసులో సెలవులు ఇవ్వరు.
ఇది ఎక్కడో ఖాళీ టైంలో ఈ రోజు ఏదో ప్రధాన మంత్రి బందోబస్తు అయిపోయిందని మా ఎస్పీ గారు దేవుళ్ళ ఎస్పీ గారు ఒకరోజు సెలవు ఇచ్చారు. మీరు అనే నాకు ఈ రోజు రిక్రూట్మెంట్ డ్రైవ్ అవుతుంది. నేను అవన్నీ క్యాండిడేట్స్ దగ్గర 40 మంది ఇంకున్నారు, అందరిని వదిలేసి లైవ్ ఉంది కదా వాడితో మాట్లాడాలని చెప్పి వదిలేసి వచ్చాను అందరు. నా రిక్రూటర్ నాకు చెప్పేసి జనాలు యాక్చువల్ గా మన వాళ్ళందరూ డిఎం చేస్తున్నారని లైవ్ అన్నారు. ఏది మణికంఠ ఎక్కడ ఉన్నాడు అనేసి. లోకేష్ ఒక్క క్వశ్చన్. ఆ, లోకేష్, నువ్వు డిఫెండర్ కొనగలవా? నేను కొనలేనని. డిఫెండర్ అంటే ఏదో అనుకోగలరు. డిఫెండర్ అంటే చాలా మందికి ఇక్కడ తెలియదు, మనలో కూడాను. అంటే డిఫెండర్ కార్ ఖరీదు 3 కోట్లు, 3.5 కోట్లు దగ్గర దగ్గర. మనోడు మిడ్ వేరియంట్ బుక్ చేశాడు. మన అందరి స్కామ్ బుక్ చేయలేదులే, బుక్ చేయడానికి వెళ్ళాడు స్కామర్. మరి బుక్ చేశాడో లేదా రిసిప్ట్ మన కనుక్కుందాం, త్వరలో తెప్పిద్దాం. ఎవరో వెల్ విషర్స్ ఉంటే దేవుడి దేవల్ల. అదంతసేపు గురు 5 minutes వచ్చేస్తుంది. తప్పు గురు, మనం ఆడి పర్సనల్స్ మనం తీయకూడదు. ఎందుకు అంటే కేసు అయితే వాళ్ళే పోలీస్ తీస్తారు, కానీ ఒకటి పర్సనల్స్ మనం ఎప్పుడు తీయకూడదు, ముట్టకూడదు. అన్న ఇంకోటి, మన వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ పెడితే కామన్ మ్యాన్ ఎవరైనా యాడ్ చేయని. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందులో విన్నాము, జస్ట్ వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకుందాం. చూడు ఎవరిని యాడ్ చేద్దాం. ప్రిన్సీ అట, స్మైలీ గర్ల్ అట, ఎఫ్టీ మోటు అట, అయాన్ శ్రీత్ అట, వెంకీ అట, కొంగరపు రాజా అట. బ్రో ఎవరు మనోడు బిగ్ ఫ్యాన్స్, ఒకసారి హాయ్ పెట్టండి బ్రో, వాళ్ళు యాడ్ చేద్దాం. ఎవరు బిగ్ ఓడి అమ్మ, ఎంత మంది ఉన్నారు తెలుసా లైవ్ యాడ్ చేయడానికి? రిక్వెస్ట్లు దగ్గర ఒక 20-30 ఉన్నాయి. చూడు ఎవరు నీకు ఎవరు నచ్చితే వాళ్ళు ఒకళ్ళు యాడ్ చేయండి, చూద్దాం. సరే ఉండు. లక్కీ బాయ్ ఎవరు? అలా కాదు కానీ ఒక స్టేట్మెంట్ ఇచ్చేయాలి గురు నేను అర్జెంట్ గా. ఈ కళ్యాణ్ అలా కాదు, రౌడీ బాయ్ వెంకీని యాడ్ చేద్దాం. మున్నా బాయ్ అటు యాడ్ చేయండి. ఓకే, రౌడీ బాయ్ యాడ్ చేశాను. ఓకే, మనోడు జాయిన్ అయ్యే లోపు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తా. మనీ నీ పరువు నువ్వు తీసుకోకు, నువ్వే నన్ను రెచ్చగొట్టావు, నేను వస్తానన్నా, నువ్వు ఇప్పుడు స్టేటస్ డిలీట్ చేసావు, నీ పరువు నువ్వే తీసుకుంటున్నావు. నేను 7 o'clock లైవ్ జాయిన్ అవుతా, లేదా ఇప్పుడు జాయిన్ అవుతానే డబ్బు లేదు, 7 o'clock నేను జాయిన్ అవుతా. అంత టైం లేదు. లేదు, ఒక వెల్ ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి మనకి ఇప్పుడు ఆయనకి యాక్సెప్ట్ పంపించాను. మన బ్రదర్ ని. హాయ్ బ్రదర్, మీ క్లారిటీగా చెప్పండి. ఒక ఎన్జిఓ ఉందన్న. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, ఒకటి వాసు అన్న కూడా నేను పర్సనల్ గా పింక్ చేసిన అన్న గిట. ఎవరు అనుకుంటున్నావు? నువ్వేనా? వెరీ గుడ్ వెరీ గుడ్. నేనే ప్రియారావుది ఒకటి, అది కూడా నేను పెట్టినా, మీకు ఐడియా? ఓకే లెట్ మీ గివ్ క్లారిటీ. ప్రియారావుది ఏం తప్పలేదు, అమ్మాయి వచ్చి 3,000 అంటే అట్లా కదన్నా. ఆమె ఒకటి వైజాగ్ బీచ్ లో క్రౌడ్ ఫండింగ్ చేసింది, వీడియో చేసినుండే. తర్వాత ఎందుకు వీడియో చేసిందో నాకు తెలీదు. సో నాకు డౌట్ వచ్చింది, ఎందుకంటే 1 రూపీ కూడా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు నేను ఎన్జిఓ నడుపుతున్నా, ప్రతి ఒక్కటి నేను ప్రాంప్ట్ గా మెయింటైన్ చేస్తా. ఈవెన్ నేను పబ్లిక్ అందరు ముంగట చెప్తున్నా, ఈవెన్ నేను నా పర్సనల్ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తా. ఎందుకంటే నాది 12A80G కాదు, నేను ఓన్లీ నాది ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఇంతిమాజ్ అన్నకు కూడా తెలుసు, అన్నది కూడా ఎన్జిఓ ఉందని అన్నారు కాబట్టి అన్నకు తెలుసు. సో ఏంటంటే ఎవరెవరు ఎంత ఇచ్చిండ్రు అనేది నేను రాసి వాళ్ళకి పంపుతా. రిసిప్ట్ ఉంటుంది నాకు సపరేట్ గా. ఎన్జిఓ అయితే ఇట్లా ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి, అండ్ ప్రతి రూపాయి కూడా మనం చెప్పాలి వాళ్ళకి. అయితే నా డౌట్ ఏంటంటే, మనోడు సేవ చేయాలనుకుంటే 14K పెడితే మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఎన్జిఓ రిజిస్ట్రేషన్ మొత్తం అయిపోతుంది అన్న. సపరేట్ బ్యాంక్ అకౌంట్, ప్యాన్, ట్యాన్ అన్ని వస్తాయి. సజెషన్ మనోడికి ఇవ్వకు, ఇంకా పెద్ద స్కామ్ అయిపోతే. ఇట్లా చేయాల్సిన అవసరం ఏముంది? అంత నాలెడ్జ్ ఆడికి ఉండుంటే ఆడు ఎందుకు ఇలాంటి స్కామ్లో దూరుతాడు చెప్పు? అవేర్నెస్ లేదు, కానీ మీ వల్ల నిజంగా చెప్తున్నా, ఇదొక పెద్ద మూమెంట్ అన్న. నేను చెప్తున్నా, ఇదొక పెద్ద మూమెంట్. మీ వల్ల కొన్ని వేల మందికి, లక్షల మందికి ఒక అవేర్నెస్ వచ్చింది. క్రౌడ్ ఫండింగ్ ఇవ్వద్దు, బై హ్యాండ్ ఇవ్వద్దు. బై హ్యాండ్ మా క్వశ్చన్ కూడా ఒకటే బ్రదర్, అది కరెక్ట్ కాదు. నేను కూడా బై హ్యాండ్ తీసుకోను, నేను అకౌంట్ లోకి వేసుకుంటా. గవర్నమెంట్ ఆఫీషియల్ మీ అందరికీ క్వశ్చన్ చెప్తాను. ఈ తమ్ముడు చాలా మంది పేద పిల్లలకి స్కూల్ బ్యాగ్స్ గానీ, బుక్స్ గానీ ఎక్కడ ఏం ఆశించకుండా ఫ్రీగా అవన్నీ గవర్నమెంట్ స్కూల్స్ లో పేద పిల్లలకి ఇస్తూ ఉంటాడు. ఆ ఎన్జిఓ రన్ చేస్తే అవన్నీ ఇస్తూ ఉంటాడు తమ్ముడు. ఓకేనా? అలాంటి మనకు కావాలి, ఇలా కాదు. అంటే మనం ఏదైనా ప్రాంప్ట్ మెయింటైన్ చేయాలి అంతే. అంటే నేను ఏంటంటే సెల్ఫ్ డిఫెన్స్, సాఫ్ట్వేర్ కోర్సెస్, మన గవర్నమెంట్ స్కూల్ కాలేజెస్ గర్ల్స్ ఉంటారా, అలాగే ఫ్రీ ఎంసెట్ కోచింగ్ అట్లా నేను చాలా. ఏ డిస్ట్రిక్ట్ లో అన్న? తెలంగాణ, సంగారెడ్డి, హైదరాబాద్. తెలంగాణలో మాకు మంచి 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 దోస్తులు ఉన్నారు, మాకు ఫ్రెండ్స్.
ఎక్కడనా? హైదరాబాద్ లోనా? తెలంగాణ హైదరాబాద్ అంతా మంచి రిలేషన్ మాకు, చాలా బాగా చూసుకుంటారు వచ్చినప్పుడు. మరి ఇంకా అన్న మామూలుగా అన్న ఉండదు ఒక నిమిషం తెలంగాణ. అన్న అన్నా ఒక మా నిమిషం తెలంగాణ అన్న నేను కూడా మీ ఆంధ్ర వస్తానా, మీ సైడ్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మస్తు లైక్ చేస్తారన్న బ్రో గోదావరి బ్రో వాళ్ళు, వైజాగ్ బ్రో వాళ్ళు. ఒక్క నిమిషం బ్రో. ఈసారి విజయనగరం వచ్చాయి, మేము ఉన్నాగా చూసుకుంటాం. అన్నయ్య పక్కా తప్పకుండా. మన మన యువర్స్ ఏం అడుగుతున్నారంటే ఇది మనకి ఎడ్యుకేషన్ లైవ్ కాదు, ఫన్ లైవ్. ఓకే, నేను ఒకటి చెప్పేస్తా, ఫన్ లైవ్ నేను ఒకటి చెప్పేస్తా. వస్తాడు నా రాజు ఈ ఈ రోజు. రోజు రాడు గాయస్, అది మనీ అనేది అది జస్ట్ రాడు, స్టంట్ కోసం ఇంపాసిబుల్. పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నామని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో ఆ పక్కన ఉండి ఉంటాడు. అక్కడ ఏదో మీటింగ్ అయ్యి ఉంటది, ఏదో పేపర్ తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఎందుకంటే ఆ పేపర్ పైన కూడా ఏదో కరప్షన్ ఉంది. ఆల్రెడీ వెరిఫై చేసాం, యువర్స్ కూడా చూశారు. నువ్వు కొంచెం ఆ డోర్ అయ్యి. ఓకే, అది జరిగింది. మనోడైతే మరి లైవ్ లోకి అయితే రాడు. నిన్నే జరిగింది అది, మనోడు లాస్ట్ లైవ్. ఇప్పుడు కూడా ఆగు, ఏదో చిన్న స్టంట్ కోసం లైవ్ వచ్చాడు. గీవ్ అది కాదు. ఇక్కడ ఇక్కడ అలా లేదు, ఒక్కటే క్లియర్. నేను ఇక్కడ కెలకలే, మనోడే కెలికాడు నన్ను. నువ్వు రా, నాకు ఆన్సర్ చెయ్యి అన్నాడు. నేను సిద్ధంగా ఉన్నా, మరి రావాలి కదా మనోడు. వస్తాడు ఖచ్చితంగా, 7 o'clock జాయిన్ అవుతాడు, నాకు మెసేజ్ పెట్టాడు. లేదు సో లేదు 7 o'clock వెళ్తా. మనోడు గురు మనోడు మేము స్పైడర్ మ్యాన్ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాం గురు, నేను వాడు. అన్న ఇంకోటి మమ్మల్ని వదిలేసిన గురు. అన్న ఇప్పుడు ఇది కాదు కానీ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇంకొక పర్సన్ యాడ్ చేయండి ఓకే అన్న. ఓకే 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 సరే, థ్యాంక్ యూ అన్న, అన్న. నీ రైట్ నెంబర్ రైట్. నాకు మెసేజ్ చేయండి, మనం మాట్లాడదాం. నేను నీకు డిఎం చేసిన ఆల్రెడీ. నేను థ్యాంక్స్ బ్రో, చూస్తాను థ్యాంక్స్ ఫర్ అన్నట్టు. కమింగ్ లైవ్. నేను మాట్లాడతాను, మనం కాంటాక్ట్ అవుదాం అన్న. నేను ఓకే, వాసన దగ్గర తీసుకుంటా, నేను నంబర్ తీసుకుంటా వాసన దగ్గర. షూర్ అన్న, థ్యాంక్ యూ షూర్ అన్న. షూర్. రైట్. షూర్ షూర్. ఇంకో పర్సన్ యాడ్ చేయండి, మనం ఓకే మాట్లాడదాం. ఓకే సరే అన్న, థ్యాంక్ యూ ఇచ్చిండు టైం. ఓకే ఓకే. థ్యాంక్స్. అనే ఆగురా. మండసా నుంచి ఏమైనా రిక్వెస్ట్ ఉందో చూడండి. ఎందుకంటే 2 రోజుల నుంచి మనల్ని మన ఫోటోలు పెట్టేసి రాష్ట్రం పట్టిన దరిద్రులు అని చెప్పేసి ఏమో తిట్టాడు. మనోడు ఉంటే ఒకసారి యాడ్ చేయండి, ఒకసారి మాట్లాడదాం. ఓకే, ఒక్క నిమిషం ఉండు, ఒక్క నిమిషం ఉండు. శంకర్ కాకినాడ వెంకీ రాథోడ్. గురుగురు ఒక్క నిమిషం, దీనికి నేను ఆన్సర్ చేయాలి. చాలా మంది మెసేజ్ చేస్తున్నారు కిందన, రోజు ఈ లైవ్లు మాకేంటి, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? తమ్ముడు చెప్తున్నా క్లియర్ గా, ఇది ఈ క్రౌడ్ ఫండింగ్ ఈ స్కామ్ అనేది సోషల్ మీడియాలోనే జరిగింది. సోషల్ మీడియా ద్వారానే జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఫస్ట్ అందరికి అవేర్నెస్ ఇవ్వాలి. మేము ఇంకెన్ని కంప్లైంట్ పెట్టిన అన్ని రోజులు మేము ఏదో ఒక పని చేస్తూనే ఉంటాం. మీకు నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. అది క్లియర్. ఇంకోటి మన నిన్న ఒక రీల్ చూసాం కదా, ఎవరైనా ఇట్స్ వెంకయ్య ఎవరైనా ఒక స్వూప్ చేశారు కదా వీడియో. ఎవరు ఎవరైనా ఇట్స్ శశి నేమ్ స్పూఫ్ ది. అదేదో మర్చిపోయాము. సూపర్ యాక్టింగ్ చేశారు, పెట్టాం కదా ఎవరైనా. ఆల్వేస్ చరణ్ అన్న నాకు యాడ్ చేయనా, కళ్యాణ్ మాన్ చాలా మంది ఉన్నారు. ఎవరినైనా యాడ్ చేయండి ఒకరిని. సరే, కళ్యాణ్ అన్న ఎవడ యాడ్ చేశాను. ప్రియారావు గురించి మనోడు చెప్తాడంట, ఏంటో విందాన్ని చూద్దాం. డిక్లైన్ కొట్టాడు పాపం, లైవ్ లోకి రావడానికి భయపడ్డాడు. ఓకే, ఇంకొక ఎవరంటే సరే, ఇంకొక అబ్బాయిని ఎవరిని తీసుకున్నా. మనీ రాడు బ్రో, మీరు కామెంట్స్ లో మనీ అంత ట్యాగ్ చేసినా మనీ రాడు, బాబా రాడు. తమ్ము లైవ్ లోకి రామా. మనోడు ఇంటర్వ్యూ అంటే అనుకుంటాను, స్కై చూపిస్తున్నాడు. స్కిప్ మనోడు జంప్ అయిపోయాడు. అంత భయం ఉంటే ఇంటి దగ్గర ఆయన రిక్వెస్ట్లు పెడతాడు. ఉంటుంది అన్న, చిన్నపిల్లలు కదా. కొంగరపు రాజాని యాడ్ చేద్దాం చూడు. సరే యాడ్ చేసి మాట్లాడదాం. ఎవరు మరి ఇందాల నుంచి పాపం వెయిట్ చేస్తున్నారు కదా, చూద్దాం. మనోడు అన్న ఇంకో విషయం నాకు ఇంకో విషయం ఇందాక తెలిసింది, లైవ్ లో చెప్దాం నేను ఆగాను. యాక్చువల్ గా ఏదైతే కొన్ని ఎడిట్స్ ఉన్నాయి అంటే ఈ కలేజా బీజిఎంస్, ఆ తర్వాత దేవుడు అంటే ఎక్కడో ఉన్నాడు, మనం పుట్టగా మన కళ్ళ ముందే తిరుగుతాడని ఒక సింపతి ఎడిట్స్ ఉన్నాయి కదా, అవి డబ్బులు ఇచ్చి రాయించుకున్నవి. అది పెయిడ్ ప్రమోషన్స్ అంట. పాప వాళ్ళు డిఎం చేశారు అన్న, ఈడేదో చెప్పారు పెయిడ్. ఏది నాకు అర్థం కాలేదు, ఏంటది? మెమీ పేజెస్ లో నవీన్ రామ్ సింగ్ మణిగాడిని మీరు దేవుడు అని అందరూ రౌండ్ వంగొని దండాలు పెడతారు కదా, అవి కూడా డబ్బులు ఇచ్చి వేయించుకున్నవి. వాళ్ళు పింక్ చేశారా? పింక్ చేశారు మనకి. వాళ్ళ పేర్లు మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే వాళ్ళు చెప్పారు మనకి. ఎవరో రాజ్ కిషోర్ అంట, దమ్ముంటే నన్ను యాడ్ చేయండి అంటున్నాడు. మళ్ళీ తమ్ముడు స్క్రీన్ షాట్ చేసి నన్ను భయపడిపోయి యాడ్ చేయలేదు అంటాడు. రాజ్ కిషోర్ ఏమని పెడితే చూడండి. రాజ్ కిషోర్ ప్లీజ్ కమ్, వీఆర్ రెడీ.
రావాలి రావాలి బ్రో. పోస్టల్ మన ఫోన్ పోయింది, కొత్త పోస్టల్ రావు. ఉన్న పోస్టల్ తోటి అడ్జస్ట్ అయిపోండి, సరే ఇంకేం చేయలేం. ఇంకొకరిని యాడ్ చేస్తున్నాను ఎవరినో. ఎందుకు నేను లైవ్ లోకి రావట్లేదు చాలా మంది. ఈ అభినవ్ అని పెట్టాడు చూడు, తన యాడ్ చెక్. అదే అదే యాక్సెప్ట్ కొడుతున్నాను, వాళ్ళు రావట్లా. తమ్ముడు కమెంట్లు చాలా చదువుతున్నాను. బ్రదర్ శ్యామ్ ఎక్కడ? పూర్ణ తమ్ము ఆయన హాయ్ బ్రో, హాయ్ హాయ్. పేరేం పేరు తమ్ముడు? శ్యామ్ అన్న, శ్యామ్. ఎక్కడ? అందు గాజు ఈడి దగ్గర మన మనీ వ్లాగ్స్ పక్కన నేనే క్రేజీ మనీ వ్లాగ్స్ దగ్గరే పక్కనే కొద్దిగా ఇల్లు దొరకట్లేదు. యాక్చువల్లీ వెళ్దాం అంటే కుర్రోళ్ళు అందరం కలిసి వెళ్దాం అంటే ఇల్లు దొరకట్లేదు. అంటే లోకల్లో స్కూల్స్ దగ్గరికి వచ్చి పిల్లలు ఎలా కష్టపడ్డారో వీడియోస్ ఉన్నాయన్న. రోడ్డు మీదకి వచ్చి పిల్లలు స్కూల్ దగ్గరికి వెళ్ళి మేడమ్స్ తో గట్రా 1,80,000 కలెక్ట్ చేశారు. లక్కీ అవ్వలేదులేండి ఇక్కడ లోకల్ స్కూల్స్ దగ్గర. బ్రదర్ ఆ డబ్బులు ఎస్ఎంఏ పేషెంట్ ఉన్నారు, అదే వాళ్ళకి ఆల్రెడీ 3 మెంబర్స్ ఇచ్చారు. ఒకరికి కొట్టద్దు, ముగ్గురికి చేయండి. వాళ్ళు చేశారు ఆల్రెడీ. స్కానర్ కే చేయండి. ఓకే. బట్ వీడు చూస్తుంటే స్కామ్లు ఫస్ట్ అలా పొగిడారు కానీ మేము సపోర్ట్ చేసాం. యాక్చువల్లీ పేరెంట్స్ వచ్చారు అన్నమాట. అవునులే పాపం, ఎవరు మీకైనా పేరెంట్స్ కూడా వచ్చారు స్కూల్ కి. ఇక్కడ గాజువాక్ వచ్చారు పేరెంట్స్. ఇందులో పేరెంట్స్ తప్పు లేదమ్మా. పేరెంట్స్ ఏంటంటే తప్పు వాళ్ళకి ఏం తెలియదు అన్న. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు ఉంది పరిస్థితి. మరి ఏంటన్నా ఇంకా మరి కేస్ కి ఫైల్ చేస్తారా? అంటే లైక్ నా కేసు ఫైల్ చేస్తే బయటికి రాకూడదు కొన్ని సంవత్సరాల వరకు. అది అలా దెబ్బ తగిలిందంటే మనం ఏదో చేసి 10 రోజుల్లో బెయిల్ ఇచ్చుకొని వచ్చే అవి కాదు. తమ్ముడు మీ నెంబర్ కూడా మాకు ఒకసారి వాట్సాప్ చేయ, అదే మా మెసెంజర్ లో పింక్ చేయండి, మీతో పర్సనల్ గా నేను మాట్లాడతాను. అక్కడ ఇంకా ఎన్ని కలెక్ట్ చేశారంటారు మీరు బై హ్యాండ్? అదే అన్న, నాకు తెలిసి ఒక 5-6 స్కూల్స్ వరకు వెళ్ళి ఉంటారన్న. నా నెంబర్ పెట్టాను అన్న, చాట్ లో పెట్టాను. భయం అదన్నా. లైక్ అన్న ఒకసారి మనీ నెంబర్ ఉన్నా నాకు కొద్దిగా షేర్ చేయన్న. అలా పర్సనల్ నెంబర్స్ ఇవ్వదలుచుకోవట్లేదు, సారీ. మేము తిరిగాము, కష్టపడ్డాము, మనీని నమ్ముకొనే వెళ్ళాము. తమ్ము ఒక్క మాట, వాసు డబ్బులు ఇచ్చాడు, బాధ్యతగా మనం నెంబర్ ఇవ్వాల్సిన బాధ్యత మంది. డబ్బు ఇచ్చాడు, ఆన్సర్ అన్న. డబ్బులు ఇచ్చాడు, హీ హాస్ టు ఆన్సర్ ఎవ్రీ వన్. డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కడికి మనీ నవీన్ రామ్ సింగ్ ఆన్సర్ చేయాల్సిందే. బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉండాలన్న. తమ్ముడు ఇంకొక చిన్న రిక్వెస్ట్, గాజువాక్ తమ్ముడు అన్నా చెప్పన్నా. మనీ ఎక్కడ కనిపించినా కొట్టద్దు, దయచేసి ప్రేమగా అడిగి వీడియో తీయండి. తమ్ముడు మా డబ్బులు ఏం చేసావు, ఎందుకు అని చెప్పేసి తీయండి అంతే. అంతే తప్పించి మనం మ్యాన్ హ్యాండ్లింగ్ ఎప్పుడు చెయ్యొద్దు. లేదన్నా. గాజువాక్ కుర్రోలు నువ్వు చెప్పినందుకు. గాజువాక కుర్రోలు మనీ విషయం తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏమనుకున్నారన్న ఫస్ట్ మనీ గురించి? 2 రోజులు అదే తిరుగుతుంది, పడుకున్నా లేచినా అమ్మల ఏం చెప్పలే. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు తమ్ముడు ఇప్పుడు. అదే చూసాను, నేను అన్ని ఫాలో అవుతానన్న, ప్రతిదీ ఎవ్రీథింగ్. ఏదో పెట్టి నువ్వు రా ఇవన్నీ రిక్వెస్ట్ పెట్టాడు. అదే మన వాట్సాప్ అనుకుంటా, నువ్వు రా నాకు క్వశ్చన్స్ ఆన్సర్ చేయని ఏదో పెట్టాడు. ఓకే, డిలీట్ చేస్తే ఎలా తమ్ముడు? అది డిలీట్ చేస్తాడు, అదే చూసాను. మళ్ళీ నాకు మళ్ళీ 7 o'clock వస్తాను, నాకు మెసేజ్ పెట్టాడు, వెయిట్ చేస్తాను 7 o'clock. మళ్ళీ ఇప్పుడు ఇదో ఇక్కడ మన చాట్ లో వస్తున్నాడు అన్న, దండాలు గట్ట పెడతాడు. దండాలు పెట్టి తీసుకోండి. తీసుకోండి. ఐఎమ్ సల్మాన్. తమ్ముడు ఓకే అమ్మా, బాయ్ 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 అన్న. ఒక నిమిషం, మనకి ఇందాల నుంచి ఒక అబ్బాయి అడుగుతున్నాడు ఐఎమ్ సల్మాన్ అని. బాయ్ బ్రో, మీరు లెఫ్ట్ అవ్వండి. నేను అయిపోవచ్చా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐఎమ్ సల్మాన్ అని ఇందాక నుంచి మనకు ఒక అబ్బాయి అడుగుతున్నాడు యాడ్ చేయమని. ఒక్క 5 minutes అలాగా ఉండండి, ఎక్కడున్నాడో కనిపిస్తున్నాడు. రిక్వెస్ట్లు చాలా జాయిన్ అయితే అవ్వండి కానీ మమ్మల్ని జాయిన్ అయితే దూతులు తిట్టకండి రా బాబు. తిట్టినా పర్లేదు గురు, మనం తప్పు చేయలేదు. తిట్టినా పర్లేదు, మనం అందరికి రెస్పాన్సిబుల్. మనం కూడా జవాబుదారీతనం, ఎందుకంటే మనం స్కాములను బయట తీసినోడు కూడా జవాబుదారీతనంగా ఉండాలి. ఒక్క నిమిషం, ఒక చిన్న కంక్లూజన్ చేయాలి గాయస్. ఎవరైతే మన వాయిస్ ఆఫ్ విజయనగరం ఫాలోవర్స్ ఉన్నారో, ఈ లైవ్ అనేది విజయనగరం యూత్ 1.0 లో జరుగుతుంది. మీరు ఆ పేజ్ లోకి వెళ్ళి ఆ లైవ్ కి వెళ్ళి రిక్వెస్ట్ పెడితేనే యాడ్ అవుతారు. మన దాంట్లో పెట్టేసి యాడ్ ఒక లైవ్ అన్నావు ఏదిరా అని చెప్పి తర్వాత నన్ను వేసుకోకండి, అందులోకి వెళ్ళి లైవ్ పెట్టండి. మన సల్మాన్ వచ్చాడు అని బ్రదర్.
బాగున్నావు బ్రదర్? మొత్తానికి ముసుగు తీస్తాడని మా దేవుడిది ఇన్ని రోజులు అలా ఆడు కదా అలా మంచి కదా, ఒక మాట సల్మాన్ మీది ఎక్కడ ఏంటి క్లారిటీగా చెప్పు. విజయనగరం అన్నా నాది. ఎక్కడ? సూపర్ బ్రదర్. మొత్తానికి మా ఓడు ముసుగు తీస్తారు. ఈ రోజు లైవ్ కి వస్తానని చెప్పి 5 గంటలకి టైం ఇచ్చాడు. అమ్మ వీటి దగ్గర ఏదో క్లారిటీగా ఉంటది అనుకున్నాను. నేను మన భయపడిపోయాను బ్రదర్, భయపడిపోయాను తెలుసు. నేను షివరింగ్ తో వచ్చాను ఇంటికి జాయిన్ అవడానికి. ఒకసారి మా బామ్మర్ది నవీన్ కి పెద్ద ఫ్యాన్. మా బామ్మర్ది నవీన్ కి పెద్ద ఫ్యాన్. చెప్పురా. ఇన్ని రోజులు ఎంతమంది రేట్ చేసి మనకు తెలియదు కానీ విజయనగరం అంటే చూపించారండి మీరు. చాలు అంటే ఫ్రాడ్ ఇక ముందు కూడా ఫ్రాడ్ చేసిన ఒక్కొక్కడికి ఇలాగే పగిలిపోతూ ఉంటది. ఆడికే కాదు ప్రతి ఒక్కడికి భయం వచ్చేలా చేస్తారు తెలుసా మీరు. సింపుల్ గా ఫ్రాడ్ చేసిన ప్రతి ఒక్కడికి ఇదే విధంగా టార్చర్ చేస్తాం. వెళ్తున్నాం, కామెంట్లు పెడుతున్నాం, అన్నిటికి సమాధానం వస్తుంది. మేము పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇవ్వము, ఏమీ చేయము. ఓన్లీ లైవ్ సాక్షిగా జనాల సాక్షిగానే ఆడికి ప్రశ్నిస్తాం, ఆడి దోలు తీరుస్తాం అంతే. అన్న అది కాదు, ఇంకోటి వినండి. నేను మీకు వీడియో పెట్టాను చూసారా వాట్సాప్ లోనే? చూడలేదు. అంతా ఒకడు గంజా తాగిసి వచ్చి మన వీధిలో ఏదో ఎలిట్ చేశాడు అని స్టేషన్ కి తీసుకెళ్లి 9 నుండి రాత్రి 11:30 వరకు స్టేషన్ లోనే ఉన్నాం. ఈ క్రేజీ మన ఎప్పుడు వెళ్ళిపోయా కూడా తెలియదు, ఫ్లాష్ మ్యాన్ లాగా. నేను నిజంగా ఈరోజు స్టోరీ చూసాను. తమ్ముడు ఆడు నిన్న మొన్న వచ్చాడా? నిన్నే ఉన్నా. నిన్నంతా ఏం లేదు, జస్ట్ ఒక సెల్ఫీ తీసుకుంటాడు, అక్కడ ఉండడు, లోపల ఎవరిని కలవడు, సెల్ఫీ తీసుకొని పాపం జంప్. ఉంటే మాత్రం ఆపేస్తామని మనం ఇందాక చెప్పినట్టు మనం అయితే ఎవరేమనొద్దు. ఎవరు మనీ గాని నవీన్ రామ్ సింగ్ గాని ఎక్కడ కనిపించినా మీరు ఎవరు ఏమనొద్దు. దయచేసి మీ కెమెరాలకు పని చెప్పండి, కెమెరాలతో అడగండి. ఏం లేదు, కెమెరా ఆన్ చేసి మా డబ్బులు ఏం చేసావు, మేము డబ్బులు నిన్ను నమ్మి నీకు కొట్టాము, ఏం చేశారని అడగండి. అంతే తప్పించి మనం వాళ్ళని ఎప్పుడు భౌతిక దాడులకు గానీ ఏది పాల్పడకూడదు. చాలా హుందాగా ఉండాలి. మనం విజయనగరం ప్రజలం, సౌమ్యులం, చాలా సున్నితంగా మాట్లాడాలి. ముసుగేసుకొని వస్తే మాత్రం ముసుగు తీస్తారని క్లారిటీగా. కానీ మన దగ్గర ఉంటే తింటలేదు లేదని, మన దగ్గర ఉంటే పెడతలేదు అంతే. నేను పార అమ్మేశాను, నాకు గుద్ద అమ్మేశాను, సల్లుకొని నవీన్ కి నాతో మొన్న మీ అందరికన్నా పెద్ద ఫ్యాన్ ఎవరు తెలుసా? ఎవరన్నా? నేను బ్రో. కావాలన్నా కామెంట్లు చూడండి. అందరికన్నా పెద్ద ఫ్యాన్ ఎవరన్నా ఉన్నారంటే వాయిస్ ఆఫ్ విజయనగరం. అందుకే మా ఇద్దరు పక్క నుంచి ఫోటో కూడా తీసుకున్నాం. బిగ్ ఫ్యాన్, బాబాకి బిగ్ ఫ్యాన్. ఫేమస్ అయిపోయారు కానీ వాళ్ళు మొత్తం జడిసిపోయేలా చేశారన్న. ఎందుకు వచ్చారో విజయనగరం అన్నట్టు చేశారు. అడిగి అభినవ 1947 అంటే ఒకసారి యాడ్ చేయండి అన్న. సల్మాన్ ఇంకొకరిని యాడ్ చేస్తాను. అందరిని యాడ్ చేద్దాం. ఓకే ఒక్క నిమిషం యాడ్ చేద్దాం. అలా లైన్ లో ఉండు గురు, అందంగా ఉంటాను. చాలా రోజులకి వాసన ఏంటంటే ఈ ప్రూఫ్లు, ఈ ఆధారాలు ఇచ్చి లైవ్, ఇప్పుడు ఫన్ లైవ్ వచ్చేసరికి వాసని పొంగిపోయి రిక్వెస్ట్ షో చేయట్లేదు. ఎలా ఉందంటే ఇంటర్వ్యూలో ఫేక్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ తీసుకున్నట్టు ఉంది 5 రోజులు నాకు. వచ్చారా లైవ్ కి? మన అభినవ్ అంట, ఒకసారి చూడండి. ఇప్పుడే మనీకి కొత్త నేమ్ పెట్టారు, ఫ్లాష్ మ్యాన్ అంట. ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోయారు ఎవరో తెలియదు. నెక్స్ట్ మన పేజీలో ఎవరైతే చూస్తున్నారో ఈ లైవ్ అనేది వాస్ అనే దాంట్లో కానీ, వాయిస్ ఆఫ్ విజయనగరం దాంట్లో కానీ అవ్వట్లేదు. మీరైతే విజయనగరం యూత్ దాంట్లోనైతే మీరు చెయ్యాలి. చెప్తున్నావా లేకపోతే ఇండైరెక్ట్ గా నీ పేజీకి రండి అని చెప్తున్నావా? నా పేజీకి కాదు, తర్వాత నా పేజీ నా ఫోటో పెట్టేసి లైవ్ అన్నావు ఎక్కడరా బాబు అని చెప్పి నా కామెంట్స్ చేస్తున్నారు మా వాళ్ళందరూ. ఊరికొకరు అందంగా ఉంటావని పేజ్ ఫాలోవర్స్ పెంచుకుందామని ఇది పేజ్ రివ్యూస్ ఫాలోవర్స్ కోసమే కదా ఈ నాటకం ఆడావు నువ్వు. నీకు తెలియదేమో అని చెప్పు. జనాలకి చెప్పాలి అది. మనకి అరే బాబు మాకు ఇన్స్టాగ్రామ్ వల్ల ₹1 రాదు. అదే కదా, ₹1 రాదు. మేము చేస్తున్న యాడ్స్ కూడా మా ఫ్రెండ్ ఎవరో ప్రవీణ్ నాయుడు 4545 అంటున్నాడు. ఒక్క నిమిషం రిక్వెస్ట్ మనకేం కనిపించట్లేదు. ఒక రిక్వెస్ట్ కూడా అసలు ఏం లేదు, రిక్వెస్ట్ లేదు, యాడ్ కనిపించట్లేదు. బ్రో రిక్వెస్ట్ అంటే పెట్టండి బ్రోస్. ఒక్క రిక్వెస్ట్ కూడా కనిపించట్లేదు. అన్ని ఒకసారి సడన్ మా డిసపేర్ అయిపోయాయి. ఒకసారి చూడండి. మళ్ళీ మనకి నవీన్ బాబా నాకు మెసేజ్ పెట్టాడు నైట్ హాయ్ అని. తర్వాత నేను హాయ్ అని పెట్టేసరికి బ్లాక్ చేస్తాడు నన్ను. ఓకే, కొన్ని రోజులు అయితే ఇన్స్టాగ్రామ్ కూడా బ్లాక్ చేసేస్తాడన్న, మనం ఆలోచించలేదు అది కూడా.
ఇది కూడా జరుగుద్ది. అదే నెక్స్ట్ కమాండ్ ఇంకా సరే. అయితే ఒక మాట, ఇక్కడ ఇంత స్కామ్ ని బయటికి లాగడానికి కారణం మన వాసు, నేను, ఇల్తమష్ ని, మన లోకేష్ ఫస్ట్ రోజు ఏం పెద్దగా పట్టించుకోలేదు. ఓకే, నార్మల్ గా సరేలే తప్పు చెప్పేశాడు కదా, ఫోన్లే చిన్నపిల్లాడు సారీ చెప్పేశాడు కదా అని చెప్పేసి ఊరుకున్నాం అందరూను. ఫోన్లే ఎంత స్కామ్ చేసి ఉండట్లే ఇడును అని మేము అనుకున్నాం, నమ్మాము. ఆ రోజు అందరు నమ్మేశాం. బేబీ ఇంటికి కూడా వెళ్ళి వాడికి పేషెంట్ తనకు బేబీ ఫాదర్ తో కూడా మేము సరిపోయింది ఫండింగ్ అని చెప్పేసి ఆపించాం. ఎందుకైనా మంచిది అని చెప్పేసి మాకు అంటే మైండ్ ఇప్పుడు అక్కడ కుర్రాన్ని పెట్టేసి వెళ్ళాం. అంటే మా కుర్రాడు వాళ్ళకి తెలియదు. లేకపోతే మన బాబా ఏం చేశాడు, ఏం పర్లేదు విజయనగరంలో వీళ్ళకి వీళ్ళు మన దేనికి పని చేయరు, వీళ్ళేంటి మళ్ళీ ఆన్సర్ చేసేది, వీళ్ళని మనం ఎలాగైనా దోలు తీర్చాలి, మనం పర్లేదు క్రౌడ్ ఫండింగ్ అయితే ఆపొద్దు, మీరు కలెక్ట్ చేయండి అని అన్నాడు. ఆ మాటకి మేము వీడి మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. అసలు న్యాయంగా అలాగ ఒక లైవ్ లో జస్ట్ నార్మల్ రిలీజ్ చేసాం, ఒకటి చిన్నది ఒక వీడియో. గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజం కొట్టించుకున్నాడు, నేనే 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 దొరికిపోయాడు బాయ్. వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడితేనే చాలు మాకు దొరికిపోతున్నారు. మనకి వేరే ప్రూఫ్స్ అవసరం లే. మనీ ఈడు అన్న ఒకసారి ఆ రిక్వెస్ట్ పెట్టడం కూడా అవ్వట్లేదు అంట, కామెంట్స్ లో పెడుతున్నారు, ఒకసారి చూడండి అన్న. అది ఎందుకు అవ్వట్లేదు నాకు కనిపించి ఒక్క రిక్వెస్ట్ లేదు. అంటే మీరు ఎంతసేపు అవుతుంది లైవ్ స్టార్ట్ 1 hour అయిపోయిందా? లేదు లేదు, ఒక 20 minutes అవుద్ది అంతే. మనకు కనిపించదు యాడ్ చేయడానికి. ఒకసారి కట్ చేసి మళ్ళీ వద్దామా? ఓకే, దానికి ఉంది గాయస్. కట్ చేసి మళ్ళా వాయిస్ విజయనగరం యూత్ అందరూ వచ్చేయండి, అక్కడే లైవ్ స్ట్రీమ్ అవుద్ది. ఒక్క 2 minutes లో మళ్ళీ యాడ్ అయిపోతాం. ఓకే.